హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం అనేసి ఒక స్కీమ్ అనేది రాబోతుందండి. ఆ స్కీమ్ లో అనేది మనకి 3 లక్షలు 3 కేటగిరీలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అప్లై చేసుకునే ముందు చూసుకున్నట్టయితే మనం అనేది దానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది నిరుద్యోగుల కంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళే ఎలిజిబిలిటీయా, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మనకు ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుందా, రేషన్ కార్డు ఉండాలా లేదా, నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడ ఫామ్స్ ఇవ్వాలి, ఫామ్స్ ఇచ్చిన తర్వాత మనకి ఎన్ని రోజులకి అమౌంట్ వస్తుంది, దీనికి సిబిల్ స్కోర్ అవసరమా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంద్ర మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ రోజు నుంచి స్కీమ్ అనేది స్టార్ట్ కాబోతుందండి. మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు గడువు అనేది ఉంటుంది. దీనికి 5 లక్షల మంది ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలనేసి కూడా ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ లో ఎట్లా అంటే మనకి 3 విధాలుగా 3 కేటగిరీలుగా వీళ్ళనేది ఇవ్వడం జరుగుతుంది. 3 కేటగిరీలు కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే ₹1,00,000 ఇస్తారంట. ₹1,00,000 కూడా 80% అనేది మనకి రాయితీ కల్పిస్తారు. 80% అంటే మనకి సబ్సిడీ అనేది 80% కట్ అవుతుంది. ₹1,00,000 80,000 అనేది బ్యాంకు మన సబ్సిడీ కట్ అయ్యి మనకనేది ₹20,000, అది కూడా ఫైనాన్స్ వడ్డీ లేకుండా మనం కట్టుకునే విధానంగా వీళ్ళు అనేది చెప్తామన్నారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూసుకున్నట్టయితే 2,00,000 70% ఇస్తారంట మరి సబ్సిడీ. థర్డ్ కేటగిరీ చూసుకున్నట్టయితే 3,00,000 ఇస్తారు, దానికి 60% అనేది ఉంటుంది. అదనేది మీ ఇష్టం ఉన్నట్టు 3 కేటగిరీలో ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. మరి మన గవర్నమెంట్ అనేది మనకి ఇలాంటి కేటగిరీలు ఇవ్వడమే జరుగుతుంది, కానీ మరి ఈ కేటగిరీలు అనేది రూపుదిద్దుతుందా లేదా అనేసి కూడా చూసుకోవాలి మనం. ఇంద్ర మిల్లులు కూడా మనకి కేటగిరీ రూపంలో వచ్చింది, అది అక్కడే ఆగిపోయింది. అంగన్వాడీ కూడా మనకి కేటగిరీలు చేస్తామన్నారు, అలాగే విడుదల చేస్తామన్నారు, అది కూడా అక్కడే ఆగిపోయింది. మరి ఇది కూడా మనకి కేటగిరీ రూపంలో చెప్తామన్నారు, ఈ రోజు అనేది విడుదల చేస్తామన్నారు. మరి ఈ కేటగిరీలన్నా మనకి అయితే కావా అనేది కూడా మనం అనేది చూసుకోవాలి. ఈ రోజు మనం అనేది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు అనేసి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. అందుకే ముందుగా అంటే మనం వీళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, కాబట్టి ముందుగా అయితే సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. మీరు అనేది క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి. నెక్స్ట్ వీళ్ళు చదువుకున్న నిరుద్యోగులు అంటున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళకైతేనేమో ఖచ్చితంగా డిగ్రీ అయిపోయి ఉండాలండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళైతేనే మనకి చదువుకున్న విలువ ఉంటుంది. నెక్స్ట్ మేము ఫైనల్ ఇయర్లో ఆగిపోయినామంటే మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఈ స్కీమ్ అనేది మనకి విడుదలైన తర్వాతనే ఏ విధంగా అనేది మన సర్టిఫికేట్స్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ అయితే క్యాష్ టు ఇన్కమ్, ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకోండి. ఇవి తప్ప 3 అయితే ఫస్ట్ మనకి ఏ అప్లికేషన్ లో చూసినా కానీ అడగడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. దీనికి ఇంతకుముందు వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ వేరు, ఎస్టీ కార్పొరేషన్ వేరు, బీసీ కార్పొరేషన్ వేరు ఉండే. ఇప్పుడైతే ముగ్గురు కలిసి అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. వీళ్ళు అనేది నిరుద్యోగులకు అంటున్నారు కాబట్టి మనం అనేది ఇది ఎప్పుడు వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ మొబైల్లో మీరే అప్లై చేసుకునే విధంగా చేస్తాము. మీరు అనేది మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.